అందరికీ నమస్తే. ఇది అంతా ఎగ్జామ్ సీజన్, సమ్మర్ మార్చ్ ఏప్రిల్ అంతా ఎగ్జామ్ సీజన్ కదా. సో పిల్లలు అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్లో ఉంటారు. పిల్లలకి మంచిగా చదివించాలి, పిల్లలకి మంచి మార్క్స్ రావాలి అంటూ. సో స్వామీజీ వారిని అడిగి ఎలా పిల్లలు అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా స్ట్రెస్ తగ్గించుకోగలుగుతారో కనుక్కుందాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, ఇదంతా ఎగ్జామ్ పీరియడ్. సో ఈ కాలంలో కాంపిటీషన్ కట్ థ్రోట్ అలా చెప్పుకోవచ్చు. సో పిల్లలు అలాగే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది. వాళ్ళకేమో చదవాలి, లేకపోతే పేరెంట్స్ తిడతారు, మంచి కాలేజీలో సీట్లు రావు, వాట్ ఎవర్ ఫీల్డ్ దే గో. పేరెంట్స్కి ఏమో ఎలా ఉంటుందంటే సొసైటీలో మా పిల్లలు ప్రయోజకులు కావాలి, మళ్ళీ సరిగా కొందరికేమో మంచి మార్క్స్ రాకపోతే మళ్ళీ వీఆర్ లైక్ ఫీలింగ్, వాళ్ళకి కొంచెం లో ఫీలింగ్ అవుతుంది వాళ్ళ పిల్లలు సరిగ్గా చదవటం లేదని. ఇలా రకరకాలైన స్ట్రెస్లో ఉంటున్నారు ఈ మధ్య. సో ఈ పేరెంట్స్కి అలాగే పిల్లలకి నాకేమనిపిస్తుంది అంటే పేరెంట్స్కి స్ట్రెస్ తగ్గితే పిల్లల మీద తక్కువ ప్రెషర్ పెడతారేమో అనిపిస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి. స్పిరిచువల్గా మనకి భగవద్గీతలో చాలా క్లియర్గా ఒక కృష్ణ అండర్స్టాండింగ్ ఇస్తున్నారు. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మనం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని చెప్తున్నాం. సో మనకి స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనకి యాక్షన్ ఎవరు చేస్తున్నారో తెలియాలి. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా కృష్ణ ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో రిజల్ట్ మీ చేతిలో లేదు, యాక్టివిటీనే ఉంది అంటున్నారు. స్వామీజీ క్షమించండి, మధ్యలో మాట్లాడుతున్నాను. రిజల్ట్ అనే దృష్టిలో పెట్టుకునే కదా చదవాలి. మంచి మార్క్స్ 99.9, 99.7 ఇట్లా రాకపోతే వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు రావు కదా స్వామీజీ. మంచి కాలేజీలో సీట్ రాలేదనుకోండి, మంచి జాబ్ రాదు. అలా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ రిజల్ట్ డ్రివెన్ కదండి. రిజల్ట్ టార్గెట్ ఈజ్ ఫస్ట్ సెట్. లైక్ పీపుల్ వర్క్ ఇన్ కార్పొరేట్, క్వార్టర్లీ టార్గెట్స్ సెట్ ఉంటాయి. సేల్స్ వాళ్ళకి అది రిజల్టే కదా. టార్గెట్ ఈజ్ లైక్ రిజల్ట్ ఓన్లీ. అది సెట్ చేసుకునే కదా పాత్ జర్నీ విల్ గో త్రూ. ఎస్, మీరు చాలా రిలవెంట్ క్వశ్చన్ అడిగారు. దీనికి ఇంపార్టెంట్ ఆన్సర్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మోటివేషన్ అనేది మనకి రిజల్ట్ ఉండకూడదు. మనకి మోటివేషన్ అనేది మన డ్యూటీ ఉండాలి. అది ఫస్ట్ లెసన్ భగవద్గీతలో. ఎందుకంటే మీకు మోటివేషన్ రిజల్ట్ ఉంటే మీరు ఎప్పుడు స్ట్రెస్లోనే ఉంటారు. అదే మోటివేషన్ మీ హార్డ్ వర్క్ ఉంటే ఓకే, నా డ్యూటీ, హార్డ్ వర్క్ చేయటం నా డ్యూటీ. ఎందుకంటే రిజల్ట్ ఒక ఫ్యాక్టర్ మీద ఉండదు. నేను చెప్తున్నాను ఉదాహరణకి, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాస్తారు ఎవరైనా, లేకుంటే జేఈ రాస్తారు. టాప్ 100 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తుంటారు. కానీ ఒక వ్యక్తికి ఆయన చదువుకున్న క్వశ్చన్స్ అన్నీ అలాగే రావటం వల్ల ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వీడికి 2-3 క్వశ్చన్స్ వాడు చదువుకున్నవి రాకపోవటం కారణంగా 100th ర్యాంక్ వచ్చింది. ఓకే, ఈక్వల్ హార్డ్ వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 99% ఇద్దరు సిలబస్ కవర్ చేసుకున్నారు. కానీ ఆ 1% నుంచి ఈయనకి క్వశ్చన్స్ వచ్చాయి, ఈయనకి 99 చదువుకున్న దాంట్లోనే వచ్చాయి. సో మనకి చాలాసార్లు చూడొచ్చు, మనం ఒక 60% చదువుకుంటాము, మన క్వశ్చన్స్ అన్నీ ఆ 60%లో రావటం వల్ల 80% వచ్చేసింది మనకు మార్క్స్. అప్పుడప్పుడు మనం 80% చదివాము, ఆ 20% చదవలేదు, చాలా క్వశ్చన్స్ దాంట్లో రావటం వల్ల 60 మార్క్సే వచ్చాయి. ఎందుకు అలాగా? ఏ ఫ్యాక్టర్ ఉంది దాంట్లో? అవును, లక్ అనుకుంటాము. లక్ అంటారు. సో అంటే రిజల్ట్ మీ చేతిలో ఉంటే లక్ అనే ఫ్యాక్టరే ఉండకూడదు. హార్డ్ వర్క్ మన చేతిలో ఉంటుంది. రిజల్ట్ అనేది లక్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, అది కర్మ అంటారు. ఓకే, సో అంటే టాప్ 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేశారు మోస్ట్. మనం అది అజ్యూమ్ చేసుకోవచ్చు. కానీ వాడికి లక్ లేదు కాబట్టి వాడు 100లో ఉన్నాడు, వీడికి లక్ ఉంది కాబట్టి కష్టం. సో మీరు రిజల్ట్ గురించి మోటివేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఒక ప్రెషర్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ లక్ లేదనుకోండి, అరే నేను హార్డ్ వర్క్ చేయలేదేమో, నాకు రాలేదేమో. లేదు, నువ్వు హార్డ్ వర్క్ చెయ్యి, రిజల్ట్ వచ్చేది వస్తుంటుంది. ఇప్పుడు రాకపోయినా ఎప్పుడైనా వస్తుంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకు చేతిలో ఉందంటే మన డ్యూటీని మనం చేయటం, హార్డ్ వర్క్. ఇది అర్థం చేసుకుంటే జనాలు లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ని మర్చిపోతారు. ఓ నేనెందుకు ఇలాగా, నాకెందుకు రాలేదు అంటే నువ్వు రిజల్ట్ పట్టించుకోకు, నువ్వు జస్ట్ యు వర్క్ ఆన్ యువర్. పిల్లలకు కూడా అదే చెప్పాలి మనం, నువ్వు హార్డ్ వర్క్ చేయి. సో మీ పిల్లలు హార్డ్ వర్క్ చేశారా లేదా అన్నది మీరు చూడాలి. వాడు పొద్దున్నే లెగుస్తున్నాడు, ఒక 2 hours చదువుతున్నారు, ఈవినింగ్ వాడు ఒక 2-3 hours చదువుతున్నారు, ప్రాపర్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు.
ఆ హార్డ్ వర్క్ చేయటం, కరెక్ట్గా డ్యూటీ చేయటం నేను నేర్పిస్తే, ఆ రెస్పాన్సిబిలిటీ నేను నేర్పిస్తే, పేరెంట్గా మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. ఓకే. ఆయనకి ఎట్లాంటి లక్ ఉందో, ఇప్పుడు నా క్లాస్మేట్స్ నేను చూశాను, ఎవరైతే బ్యాక్ బెంచర్స్ అంటే క్లాస్లో వాళ్ళు సరిగ్గా చదవలేదు ఆ టైంలో, బ్యాక్ బెంచర్స్ ఇప్పుడు వాళ్ళు చాలా సక్సెస్ఫుల్. ఇన్ లైక్ ఎవరైతే దేర్ జాబ్స్ జాబ్స్లో బిజినెస్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఎవరైతే టాపర్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఓకే. అంటే ఏమైంది, వీళ్ళు ఫ్యూచర్లో ఒక స్టేజ్ వచ్చేసాక హార్డ్ వర్క్ చేసే ఎబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు చాలా ప్రోగ్రెస్ అయిపోయారు లైఫ్. ఓకే. సో మనం నేర్పించాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ చేయి. ఇప్పుడు నీకు జేఈలో రాకపోయినా, ఇప్పుడు అందరూ టాప్ సిఇఓస్ ఐఐటీస్ నుంచి వెళ్ళలేరు. అవునండి, కరెక్ట్ మీరు చెప్పింది. అందరూ ఐఐటీస్ కాదు, అందరూ ఐఐఎం కాదు, కానీ వాళ్ళు సిఇఓస్ ఉన్నారు. అంటే ఏంటి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు, దే ఆర్ హ్యావింగ్ ఎ కంపెనీ. వాళ్ళకి ఇద్దరు ఐఐటీస్ వాళ్ళని వీళ్ళని పెట్టుకొని వాళ్ళు జాబ్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేయటం నేర్చుకుంటే, అది ట్రైనింగ్ ఇవ్వగలిగితే, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా లైఫ్లో సక్సెస్ఫుల్ ఉంటారు, లేజీగా ఉండకపోతే. సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రిజల్ట్ కాదు, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అంటే మీ పిల్లల్ని వాళ్ళని రెస్పాన్సిబుల్గా చేయటం, వాళ్ళని హార్డ్ వర్క్ చేయించడం. సో స్వామీజీ, పేరెంట్స్ పిల్లలకి ఎలా చెప్పాలి? మామూలుగా మనం మోటివేట్ చేస్తుంటాం. నేను మా పిల్లలకి చెప్పాలంటే అలాగా ఇంత తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, అలా ఒకటి చెప్పాలి కదా, అలా ఒకటి చూపించాలి కదా. సో ఆ చూపించద్దు అని మీరు అలా చెప్తున్నారు స్వామీజీ. మనం ఎట్లా మోటివేట్ చేయాలంటే, మనకి ర్యాంక్ ఉంది టాప్, కానీ అదేంటంటే ప్యాషన్లో మోటివేషన్. ఒక ప్యాషనేట్ మోటివేషన్ ఉంటుంది, మోటివేషన్ గుడ్నెస్ ఉంటుంది. ఓకే. అర్జునకి ఇనిషియల్గా కృష్ణుడు చేసిన మోటివేషన్ ఏంటంటే, అర్జున నువ్వు క్షత్రియ, యూ కెన్ ఫైట్, యూ కెన్ డూ ఇట్ అని. కుతస్వ కష్మలమిదం విషమే సముపశిస్తం అనార్జస్టుం అస్వర్గం అకీర్తికరం అర్జున. ఇది అనార్జస్టుం, నీకు తగదు అర్జున, ఇది నువ్వు ఆర్యుడివి, నువ్వు క్షత్రియుడివి, నీకు స్వర్గం లభించదు, నువ్వు చాలా స్పెషల్, అది ఇది అని మోటివేట్ చేశారు. అర్జునుడు ఏమంటారంటే, కృష్ణ ఈ మోటివేషన్ నాకు పనిచేయట్లేదు, నాకు ఇంటర్నల్గా ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వండి మీరు. ఇదేంటంటే ఎక్స్టర్నల్ మోటివేషన్, మీకు ఒక వారం అయ్యాక ఆ మోటివేషన్ పడిపోతుంది. ఓకే. ఈ ర్యాంక్ వల్ల ఆ ర్యాంక్ వల్ల చేశారనుకోండి, కొంతకాలం అయ్యాక ఆ మోటివేషన్ ఉండదు. మేబీ ఇట్ మే స్టే ఫర్ 2 years 3 years, తర్వాత ఆ మోటివేషన్ ఉండదు. కానీ ఇంటర్నల్గా ఎవరికన్నా ఈ మోటివేషన్ ఉంటే, ఓకే నేను నా రెస్పాన్సిబిలిటీ చేయాలనేది, లైఫ్ లాంగ్ రెస్పాన్సిబుల్గా ఉంటారు. లేకుంటే నేను చెప్తున్నాను ఏంటంటే, వాడు అకాడమిక్గా మంచిగా ఉంటారు, ఎందుకంటే వాడికి ఎప్పుడు కాంపిటీషన్ కనిపిస్తుంది. మ్యారేజ్ అయ్యాక రెస్పాన్సిబిలిటీ ఉండలేదు వాళ్ళకి, ఎందుకంటే మీరు రెస్పాన్సిబిలిటీ నేర్పించలేదు, కాంపిటీషన్ నేర్పించారు. ఆఫీస్లోకి వెళ్ళాక వాడు కాంపీట్ చేస్తూనే ఉంటాడు, నాకు ఈ ప్రమోషన్ కావాలి, నేను ఈ పొజిషన్కి రావాలి, ఈ పొజిషన్, లైఫ్ లాంగ్ కాంపిటీషన్లోనే ఉంటాడు వాడు. రెస్పాన్సిబిలిటీ, నైనా నువ్వు ఇంట్లో వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, నాకు కాంపిటీషన్, నా కెరియరే, ఈ కెనాట్ ఫోకస్ ప్రాపర్లీ. మీరు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వలేదు. అదే మీరు ప్రాపర్ నాలెడ్జ్ తోటి, నైనా దిస్ ఈజ్ యువర్ డ్యూటీ, నువ్వు స్టూడెంట్వి, నీకు ప్రాపర్ ఐడెంటిటీ ఇచ్చి, నువ్వు స్టూడెంట్వి కాబట్టి నువ్వు చదవాలి, అలా మీరు మోటివేట్ చేశారనుకోండి, తర్వాత నేను హస్బెండ్ కాబట్టి నేను వైఫ్ని టేక్ కేర్ చేయాలి, నేను ఫాదర్ని కాబట్టి పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, నేను ఆఫీస్లో ఎంప్లాయీ కాబట్టి ఆఫీస్లో రెస్పాన్సిబుల్గా వర్క్ చేయాలి, అన్ని చోట్ల రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తారు. కాంపిటీషన్ అవసరం లేదు వాళ్ళకి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఈ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి. విన్నారు కదండి స్వామీజీ వారు ఎంత చక్కగా చెప్పారో. యాజ్ పేరెంట్స్ మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఆ రిజల్ట్ కంపారిజన్ వాళ్ళది వీళ్ళది అని కాకుండా, వాళ్ళకి ఎలా చదవాలి, ఎలా హార్డ్ వర్క్ చేయాలి అది నేర్పించాలి. అది నేర్పిస్తే వాళ్ళు ఓన్లీ ఈ ఎగ్జామ్స్ వరకే కాకుండా వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు చక్కగా సక్సెస్ అవుతారని చెప్పేసి స్వామీజీ వారు తెలియజేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, పేరెంట్స్ వాళ్ళ ప్రెషర్ ఒట్టి పిల్లల నుంచే కాదు, వాళ్ళు పక్కింటి వాళ్ళ నుంచి, సొసైటీ ప్రెషర్ నుంచి, వాళ్ళ కిటీ పార్టీ గ్రూప్స్ నుంచి, అక్కడి నుంచి కూడా ప్రెషర్ తీసుకుంటారు. అవునండి, మీ అమ్మాయి మార్కులు ఎన్ని వచ్చాయి, మీ అబ్బాయి మార్కులు ఎన్ని వచ్చాయి, ఏ కాలేజ్కి వెళ్ళారు, కంపారిజన్. సో ఈ ప్రెషర్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని పిల్లల మీద పెడతారు. అవును స్వామి. సో ఇది కూడా యాక్చువల్లీ కరెక్ట్ కాదు. మీ హ్యాపీనెస్ రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలో ఎందుకు పెడుతున్నారు మీరు? వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే కానీ మీరు సక్సెస్ఫుల్ కాదా? అవును, జనరల్ గా ఇది ప్రాబ్లం. మనకేంటంటే, నేను చేయకూడదు,
నేను చేయదు నా పిల్లలతో చేయించాలని ఇంకో మోటివేషన్ ఉంటుంది. అది కూడా ఉంటుంది. నేను సాధించలేదు, అట్లీస్ట్ నా పిల్లలతో సాధిస్తాను, అవును అప్పుడు నేను నా ఎనిమీస్ కి చూపించుకుంటాను. అవును స్వామీజీ, కరెక్ట్ అది. సో ఇది కూడా ఇంకో రాంగ్ మోటివేషన్. ఒక వ్యక్తి అన్నారు, నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది, కానీ మా ఫాదర్ నన్ను ఆర్టిస్ట్ చేయించారు. ఇప్పుడు నా పిల్లవాడికి నేను మ్యూజిక్ నేర్పించాలనుకుంటున్నాను, కానీ వాడికి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. అంటే నేను కాంది, తండ్రి కానిది నన్ను తెలియకుండానే పేరెంట్స్ ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ పెట్టేస్తారు పిల్లల మీద. సో వాళ్ళ నేచర్ అర్థం చేసుకోకుండా నేను చేయలేని వాళ్ళతో చేయించాలనే ఒక మోటివేషన్ తో, అది కూడా ఒక రాంగ్ మోటివేషన్. ఇంకోటి ఏంటంటే పియర్, వాళ్ళకి కంపేర్ చేయించి వేరే వాళ్ళతో, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడికి ఇది వచ్చింది అని, అది ఒక రాంగ్. మూడోది ఏంటంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నీకు బైక్ కొనిస్తాను, సైకిల్ కొనిస్తాను, ఇది కూడా రాంగ్ మోటివేషన్. యూజువల్ గా మేమందరం అదే చేస్తుంటాము. మంచిగా పాస్ అయితే ఇక్కడ తీసుకెళ్తాము, మంచిగా పాస్ అయితే అది కొని పెడతామని 90% పేరెంట్స్ అంటే అలాగే చెప్తూ ఉంటారు. అలా చేయకూడదు. మీరు మోటివేషన్ ఏం చేయాలి అంటే, ఆయనకి నైనా నువ్వు స్టూడెంట్ కాబట్టి యూ హావ్ టు వర్క్ హార్డ్ అలా చెప్పాలి. అప్పుడు ఏ పొజిషన్ లో ఉన్న లైఫ్ లో హీ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అరే యు ఆర్ ఎ స్టూడెంట్. సో మీరు ప్రాపర్ ఈగో ఇస్తే వాళ్ళకి, హీ విల్ వర్క్ విత్ దట్ ఈగో. ఆ మోటివేషన్ అలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి మన యాక్టివిటీ అనేది నా ఐడెంటిటీ మీద ఉంటుంది. నేను ఎవరితో ఐడెంటిఫై చేసుకుంటే నేను అలా యాక్షన్ చేస్తాను. ఆఫీస్ లో నాకు జాబ్ వచ్చిన వెంటనే నాకు ఒక ఐడెంటిటీ ఇస్తారు. నైనా నువ్వు సీనియర్ మేనేజరు, నువ్వు ఈ పోస్ట్ లో ఉన్నావు, ఈ జనరల్ మేనేజరు, మీకు ఒక పోస్ట్ ఇస్తారు. ఆ పోస్ట్ ఏం చేస్తుంది, మనకి యాక్టివిటీ ఏం చేయాలో తెలుస్తుంది, రెస్పాన్సిబిలిటీ చెప్తుంది. సో ఒకసారి ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి మ్యారేజ్ అనే ఒక రిచువల్ అన్ని చేసి, ఆయన నువ్వు ఇప్పుడు హస్బెండ్, నువ్వు ఇప్పుడు వైఫ్. సో ఇమీడియట్లీ ఐడెంటిటీ వచ్చాక షీ స్టార్ట్ బిహేవింగ్ లైక్ వైఫ్. ఆ వ్యక్తి హస్బెండ్ లాగా బిహేవ్ చేస్తారు. ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఒక ఐడెంటిటీ వచ్చేసి నేను ఇప్పుడు హస్బెండ్ అని. ఫస్ట్ టైం తండ్రి పిల్లవాడిని చేతిలో తీసుకున్న వెంటనే ఆ తండ్రికి ఆ అబ్బాయికి అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఫాదర్ అయ్యాను అని. అప్పటి నుంచి ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది, ఐఎమ్ ఫాదర్ అని. సో యాక్షన్ అంతా ఐ హావ్ టు సర్వ్ అనే యాక్షన్ వస్తుంది, డిజైర్. సో మనకి ఆ ఐడెంటిటీ కరెక్ట్ గా ఇవ్వాలి పిల్లలకి, ఆ ట్రైనింగ్ ఇవ్వాలి. నేను నువ్వు స్టూడెంట్, స్టూడెంట్ అంటే నీట్ గా ఉండాలి, స్టూడెంట్ అంటే పంచువల్ గా ఉండాలి, స్టూడెంట్ అంటే హార్డ్ వర్కింగ్ ఉండాలి. సో ఎప్పుడు ఏం చేసినా కానీ యు ఆర్ ఎ స్టూడెంట్. సో మనకి ఈ సంస్కారాలు అనేవి ఒక అహంకారాన్ని ఇవ్వటానికి ప్రాపర్ గా, మనకి ఉపనయన సంస్కారం అని ఉండేది, 7 years కి ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు వాడికి నువ్వు బ్రహ్మచారి అని చెప్తారు. వాడికి పెద్ద మ్యారేజ్ చేసినంత ఫంక్షన్ చేసేవారు. ఇప్పుడు మ్యారేజ్ లోనే ఉపనయనం చేస్తున్నారు. ముందేంటంటే అది మ్యారేజ్ చేసినట్టు చేసేవారు. అవునండి, అవును. అంత పెద్ద అరేంజ్మెంట్ లో అవన్నీ చేసేసరికి ఆ పిల్లవాడికి అర్థమైపోతుంది, నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది వాడికి. అప్పుడు వాడు, నువ్వు అబద్ధం చెప్పకూడదు, నువ్వు ఇప్పుడు బ్రహ్మచారి, నువ్వు నీట్ గా ఉండాలి, నువ్వు ఇప్పుడు బ్రహ్మచారి, నువ్వు పంచువల్ గా ఉండాలి, నువ్వు బ్రహ్మచారి, నువ్వు లేట్ గా పడుకోకూడదు, తొందరగా లేవాలి. ఎందుకంటే సో ఎనీ యాక్టివిటీ ఇమీడియట్ గా తెలుస్తుంది, అరే నేను బ్రహ్మచారి, హౌ కెన్ ఐ డూ రాంగ్. సో స్వామీజీ ఒక చిన్న ఇంటరప్షన్, ఇలా ఇవన్నీ ఇచ్చాక అప్పుడు స్ట్రెస్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వరా అని, హూఎవర్ ఇట్ ఈస్, లైక్ ఐడెంటిటీ ఉంటే స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు చూడండి, మీరు మదర్, మీ పాప చిన్నప్పుడు ఉన్నప్పుడు మీరు ఎంత కష్టమైనా కానీ యూ టేక్ కేర్, మీకు స్ట్రెస్ అనిపించదు, మీకు రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. అరే నేను చేయాలి. ఇప్పుడు ఎంత మందికి మదర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి చెప్పండి, మీ పిల్లలు తిన్న తర్వాతే మీరు తినాలని ఎవరైనా మదర్ కి ట్రైనింగ్ ఇవ్వాలి? చెప్పరు, వాళ్ళే నేర్చుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతారు. ఏ మదర్ కి చెప్పనవసరం లేదు. సో మదర్ కి ఆటోమేటిక్ గా ఐడెంటిటీ ఉంటుంది, షీ ఫీల్ రెస్పాన్సిబుల్. అరే పిల్లలు తినకుండా నేను ఎలా తింటాను? ఏ మదర్ అయినా కానీ పిల్లలకి పెట్టేది ఉంటుంది, ఎందుకంటే ఆ రెస్పాన్సిబుల్. సో పేరెంట్స్ బేసిక్ గా పిల్లలకి ఎగ్జామ్ టైంలో అయినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి చెప్తే చాలంటారండి? మీరు ముందు నుంచి అదే ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే, రిజల్ట్ ఓరియంటేషన్ ట్రైనింగ్ కాకుండా మీరు ఐడెంటిటీ ట్రైనింగ్ ఇవ్వండి. అప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నా వాడు రెస్పాన్సిబుల్ హస్బెండ్, రెస్పాన్సిబుల్ ఫాదర్, రెస్పాన్సిబుల్ చైల్డ్ కూడా. అంటే మీరు పేరెంట్స్ వాళ్ళు ముసలి వాళ్ళు అయితే ఓకే నేను సన్ కదా అనే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సన్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవట్లేదంటే, నేను ఎంజాయ్ చేయాలి, కాంపిటీషన్ ఉంది, నాకు కెరీర్ ఉంది, నాకు ఇంకా టైం ఉంది పేరెంట్స్ కి. అంటే ఎందుకు మీరు వాళ్ళకి, అరే నేను సన్ అంటే ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. ఎంత కష్టం వచ్చినా గానీ, నిన్ను అప్పులు చేసినా గానీ, ఫర్ మీ పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను సన్ కాబట్టి.
ఓకే. ఐడెంటిటీ ఉంటుంది. కరెక్ట్. సో స్వామీజీ, ఈ ఈ ఇప్పుడు ఉండే సొసైటీలో మనం అందరం వెళ్తున్నాము. ఈ సొసైటీలో ఈ చేంజెస్ అన్ని ఇంప్లిమెంట్ అవ్వాలంటే చాలా టైం పడుతుందేమో, ఎందుకంటే ఇది అందరికీ రీచ్ అవ్వదు. మాక్సిమం అందరికీ కనిపించేది ఓకే ఇదే కదా అని చెప్పేసి అందరూ యూజువల్ ఆ రూట్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు ఏమైనా ఇలా కౌన్సిలింగ్ సెషన్స్ అన్ని చేస్తూ ఉంటారా అండి స్వామీజీ? కౌన్సిలింగ్ సెషన్ చేస్తాం. ఓకే. కాకపోతే ఏంటంటే మనం అంత ఎక్కువ రీచ్ కాలేం, కానీ మన లెవెల్లో మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఎంతవరకు అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందో అంతవరకు ట్రై చేస్తాం. ఎవరైనా పర్సనల్గా వచ్చి ఎక్సెప్ట్ ఫర్ మ్యారిటైల్ కౌన్సిలింగ్ అన్ని కౌన్సిలింగ్ చేయగలుగుతాం. ఓకే. ఎందుకంటే అది మేము చేయలేము. అవును మిగతాది పిల్లలతో రిలేటెడ్. అఫ్ కోర్స్ ఈవెన్ మేము చేసే కౌన్సిలింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ బేస్డ్ కౌన్సిలింగ్స్. మేము ఏంటంటే ప్రిన్సిపల్స్ చెప్తాం. ఈ ప్రిన్సిపల్స్తో మీ లైఫ్ మీరు జీవిస్తే భగవద్గీత ప్రకారంగా, మహాభారతం ప్రకారంగా, భాగవతం ప్రకారంగా డెఫినెట్గా మీరు హ్యాపీగా ఉంటారు. మీ సిచ్యువేషన్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలన్నది మీరు ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవాలి. కానీ ఆ ప్రిన్సిపల్ అయితే చెప్తారు. ఇప్పుడు నేను చెప్పాను మీ పిల్లలకి ఇలా ట్రైనింగ్, సో మీరు దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది మీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే మీ సినారియోకి మీరు ఎలా చెప్పాలి పిల్లవాడికి అనేది మీరు డిసైడ్ చేస్తారు. సో ఇలా సో పేరెంట్స్ ఏంటంటే ఈ ప్రెషర్ ఇవ్వకూడదు పిల్లలకి. వాళ్ళకి పియర్ ప్రెషర్ అయినా కానీ, వేరే వాళ్ళ సొసైటీ ప్రెషర్ అయినా కానీ, నేను పర్ఫామ్ చేయలేదు కాబట్టి వాళ్ళు చేయాలని. సో నేను అలా మోటివేట్ అయి ఉంటే దెన్ ఇట్ విల్ బి డిఫికల్ట్. మనకి డెఫినెట్గా ప్రెషర్ ఫీల్ అవుతాం. లేదు, నా పిల్లవాడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఐఎమ్ రిలాక్స్డ్, ఓకే, యూ విల్ నాట్ గెట్ ఎనీ స్ట్రెస్. ఆ స్ట్రెస్ అనేది రాదు. ఎందుకంటే నా పిల్లలు హార్డ్ వర్క్ చేస్తున్నాడు, రెస్పాన్సిబుల్గా ఉన్నారు. రిజల్ట్ వాళ్ళ చేతిలో లేదు. ఎందుకంటే అది లక్ అనే ఒక ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. వాడు చదివింది 80% అన్ని కరెక్ట్గా చదివాడు, ఆ 20% చదివాడు, దాని నుంచే క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, నేను మా పిల్లవాడిని ఐ కెనాట్ బ్లేమ్ హిమ్. సో హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ హీఈస్ వర్కింగ్ హార్డ్, ఐఎమ్ హ్యాపీ హీఈస్ రెస్పాన్సిబుల్. అలా మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. విన్నారు కదండి స్వామీజీ గారు ఎలా చెప్పారు. సో మనందరం కూడా స్వామీజీ వారి అడ్వైస్ ఫాలో అయిపోయి పిల్లలకి ప్రెషర్ పెట్టకుండా వాళ్ళని వాళ్ళ చదువులు చదువుకొనిద్దాము.